హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేని చంపింది మేమే, హౌతీల నాయకులను కూడా అలానే చంపుతాం. హనియే, నజ్రల్లా, సిన్వార్కి పట్టిన గతే హౌతీలకు కూడా పడుతుంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్ చేసిన ఈ ప్రకటన మరో ప్రత్యక్ష యుద్ధాన్ని ఉసుగొల్పేలా ఉంది. ఇరాన్ గడ్డపై హనియేని మట్టుబెట్టింది తామేనని ఇజ్రాయెల్ బహిరంగ అంగీకరించడం ఇరాన్ను మరింత రెచ్చగొట్టింది. హనియేను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యగా ఇరాన్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ ఉగ్రపాలన అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పుగా మారుతోందని తీవ్ర విమర్శలు చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేయడంలో తప్పేమీ లేదని కామెంట్స్ చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ రివెంజ్ ప్లాన్ చేసినట్లు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు నేరుగా ఇరు దేశాలు యుద్ధానికి దిగకున్నా ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలతో ఏ నిమిషం ఏం జరుగుతుందోనన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. జూలై 31, 2024న హమాస్ నాయకుడు హనియే తెహ్రాన్లోని అతని నివాసంలో జరిగిన పేలుడులో మరణించారు. ఈ పేలుడులో ఆయన బాడీగార్డ్ కూడా చనిపోయారు. హనియే తెహ్రాన్లోని కొత్త ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ప్రమాణ స్వీకారానికి హాజరైన తర్వాత హత్యకు గురయ్యారు. నిజానికి ఆయన హత్యకు ఉపయోగించిన పేలుడు పరికరాలు హనియే చనిపోవడానికి వారాల ముందే అమర్చినట్టు ఇరాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో హనియే మరణం గురించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు, సైలెన్స్ పాటించింది. అయితే ఈ ఘటన తర్వాత 147 రోజుల తర్వాత ఇజ్రాయెల్ హనియేని తామే చంపామని ఓపెన్ అవ్వడానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో యెమెన్లోని ఇజ్రాయెల్ ఆర్మీ టార్గెట్గా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్పై మిసైళ్లు, డ్రోన్లలో విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగడం లేదు. డిసెంబర్ 21న హౌతీ తిరుగుబాటుదారులు ఒక క్షిపణిని ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సిటీపై ఉపయోగించారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ఘాటుగా రియాక్ట్ అయింది. హౌతీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది.